మీకు వీడియో ఇష్టం లేకపోతే నేను పెట్టిన వీడియో ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు కదా. ఎందుకు నెగటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు? ఎందుకు నెగటివ్ కామెంట్స్ని పెడుతున్నారు? అందరికీ నమస్కారం. నేను ఏ వీడియో గురించి మాట్లాడుతున్నాను మీ అందరికీ తెలిసిందే. కళ్ళుప్పు గురించి నేను ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను. యూట్యూబ్లో నిన్న ఈవినింగ్ పోస్ట్ చేశాను. 2.5K వ్యూస్ వచ్చాయి. ఇన్స్టాగ్రామ్లో ఇవాళ మార్నింగ్ అయితే పోస్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఇప్పటికి 2 మిలియన్ వ్యూస్ అయితే దాటిపోయినాయి. అందులో 25,000 వరకు కామెంట్స్ అయితే ఉన్నాయి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వలేక ఇప్పుడు అర్జెంటుగా ఈ వీడియో అయితే నేను ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. చాలా మంది ఫుల్ వీడియో కావాలని అడుగుతున్నారు. ఇందులో 90% పాజిటివ్ కామెంట్స్ ఉంటే 10% అయితే నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి. ఏంటి ఒకరోజు ఇలా గాజు గ్లాసులో ఉప్పు వేసి పెడితేనే నెగిటివ్ ఎనర్జీ పోతుందా? నేను మీ అందరిని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు ఎన్నేళ్ల నుంచి పూజ చేస్తున్నారు? మీకు ముడి కింద ఒక 40 ఏళ్ళు ఉంటాయా, 50 ఏళ్ళు ఉంటాయి? ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకండి. 40 ఏళ్ళు ఉంటాయా, ఒక 50 ఏళ్ళు ఉంటాయా, లేకపోతే 20 ఏళ్ళు ఉంటాయా, 30 ఏళ్ళు ఉంటాయా? ఎన్నేళ్ళ నుంచి పూజ చేస్తున్నారు? ఒకరోజు చేస్తే సరిపోతుందిగా. ఇన్నేళ్ళ నుంచి ఎందుకు చేస్తున్నారు? మనకి మనకు కానీ మన కుటుంబానికి కానీ మంచి జరుగుతుందనే కదా. మనకి మన కుటుంబానికి మంచి జరుగుతుంది అని ఎవరు చెప్పినా మనం ఆ పని చేస్తాం. ఖర్చు లేనిదైతే ఈజీగా చేస్తాం. నేను సామాన్యంగా నా వీడియోస్లో ఖర్చు లేని పరిహారాలు మాత్రమే చెప్తాను. ఎందుకంటే నేను కూడా ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన అమ్మాయినే. నాకు డబ్బు విలువ తెలుసు. వందలకు వందలు, వేలకు వేలు పెట్టి నేనైతే చెయ్యను. మహా అయితే ఇప్పుడు నేను చెప్పిన పరిహారం ఒక 100 రూపాయలు కూడా మీకు పట్టదు. 20 రూపాయలు పెట్టి మీరు కళ్ళుప్పు ప్యాకెట్ కొంటే అది ఈజీగా 5-6 నెలలు అయితే వచ్చేస్తుంది. ఒక చిన్న పీట అది ఒక 50 రూపాయలు, 60 రూపాయలు, మహా అయితే 100 రూపాయలు ఉంటుంది. సో ఇంతకు తప్ప మీరు చేసేది పెద్దగా ఖర్చు పెట్టేది ఏమీ లేదు. నేను అదే అడుగుతున్నాను. మీకు వీడియో నచ్చితే చూడండి. మీరు ఈ వీడియో చూడండి, కంపల్సరీ చెయ్యండి. మీరు ఈ వీడియో ఈ పరిహారం చేస్తేనే మీకు కోట్లు వచ్చి పడతాయి. దండం. నేను అసలు చెప్పను. అలాంటివి నేను చెయ్యను. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది, నాకు ప్రూఫ్ నాకు ఉంటేనే నేను చేస్తాను. నేను మీకు ప్రూఫ్ చూపించాను కాబట్టే నేను వీడియో చేశాను. దానికి కూడా నెగిటివ్ కమెంట్స్ ఏంటండి? ఓకే, ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు నెగిటివిటీ అనేది కామన్. కానీ మేము మనుషులమే కదా, మమ్మల్ని కూడా అర్థం చేసుకోవచ్చు కదా. ఎందుకు ఎదుటి వాళ్ళని చిటికి మాటికి మాటలు అంటాము? ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మనం ఎవరినైతే చిటికి మాటికి మాటలు అంటామో అవి తిరిగి మళ్ళీ మనకే వస్తాయి. నేనేం శాపాలు పెట్టట్లేదు, జరిగేది అదే. మనం వింటూ ఉంటాం కదా, కర్మ రిటర్న్ అవుతుంది అని, అంతే. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే డ్రాగ్ చేయను. మీకు చెప్పాను కదా 25,000 కామెంట్స్ వచ్చాయి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వలేక కామెంట్ ఆఫ్ చేశాను. దయచేసి నన్ను క్షమించండి. ఇన్బాక్స్లో అయితే చాలా అయితే మెసేజెస్ వచ్చాయి. క్వశ్చన్స్ అయితే చాలా వచ్చాయి. నేను మీకు పోస్ట్ చేస్తా చూడండి. నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటారు కదా. సో ఇక్కడ నేను మీకు పోస్ట్ చేస్తా చూడండి. అక్క ఎలా చేయాలి, మీరైతే వీడియో పోస్ట్ చేసేసారు, అసలు ఎలా చేయాలి, ఏంటి, ఎప్పుడు చేయాలి అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు. ఇది మంగళవారం శనివారం చేస్తే మంచిదండి. అంటే మంగళవారం కానీ శనివారం కానీ చేస్తే మంచిది. ఓకే అక్క మాకు కుదరట్లేదు, మంగళవారం శనివారం కుదరట్లేదు అనుకున్న వాళ్ళు ఏదో ఒక రోజు మీకు కుదిరిన రోజే పెట్టుకోండి. కుదిరిన రోజు అంటే మీరు నాకు ఇప్పుడు టైం ఉంది అని మీరు అనుకుంటారు కదా, ఆ రోజు పెట్టుకోండి. ఆ రోజు చక్కగా నేను మీకు ఆల్రెడీ చూపించాను ఇక్కడ ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి. ఒక గాజు గ్లాస్ తీసుకోండి. గాజు గ్లాసే ఎందుకు అని అడుగుతారేమో. గాజు గ్లాస్, మీరు ఏదైనా షాప్కి వెళ్తే మీకు అక్కడ గాజు గ్లాస్లో నిమ్మకాయ వేసి నీళ్లు పోసి పెడతారు, మీరు చూసే ఉంటారు కదా. ఎందుకు అని మీరు అడిగారా ఎప్పుడన్నా? అడగలేదు కదా. ఒక లాజిక్ అనేది ఉంటుంది. సో అందుకనే గాజు గ్లాస్ అని చెప్పాను. మీరు అడగచ్చు, అంటే మీరు కొంతమంది అడిగారు ఏమని, ఒకరోజు చేస్తే అయిపోతుందని. శాంతం వినండి, మీకే తెలుస్తుంది. ఓకే, గాజు గ్లాస్ తీసుకొని అందులో 5 సార్లు కళ్ళుప్పేయండి. 5 సార్లు కళ్ళుప్పేసిన తర్వాత ఒక్కొక్క రూపాయి కాయిన్, 1 రూపాయి కాయిన్ ఎందుకు చెప్పంటే అది మన అందరి దగ్గర అందుబాటులో ఉంటుంది కాబట్టి నేను 1 రూపాయి కాయిన్ చెప్పాను. మీకు ఏ కాయిన్ మీ దగ్గర ఉంటే ఆ కాయిన్ వేసుకోండి. 5 కాయిన్స్ వేసుకోండి. 5 కాయిన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో 2 సార్లు 2 గుప్పెళ్ళు వేసి నీళ్లు పోసేసి, దాని నిండా నీళ్లు పోసేసి ఒక కార్నర్లో పెట్టుకోండి. మీకు ఒకవేళ మీ ఇంటి గుమ్మం లోపల నుంచి ఎడం వైపు మీకు వీలుబాటు లేదనుకోండి, కొంతమందికి వీలుబాటు ఉంటుంది, కొంతమందికి ఉండదు. మీకు ఎక్కడైతే ఒక కార్నర్ ఉంటుందో ఆ కార్నర్లో పెట్టుకోండి. తప్పేం లేదు. మనకి ఏంటి ఇక్కడ మనకి ఏంటి, ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోవాలి
అంతే కదా. మనం ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలి. ఒక కార్నర్లో పెట్టుకోండి, కింద పెట్టకండి. కింద పెడితే ఏంటంటే ఒక సిస్టర్ నన్ను అడిగారు, అక్క కింద పెడితే మా పిల్లలు చిన్న పాకే పిల్లలు ఉన్నారు, ప్రాబ్లం అవుతుంది కదా అని. మీకు ఒకవేళ కొంచెం ఎత్తులో ఉందనుకోండి, ఎత్తులో పెట్టుకోండి, తప్పులేదు. నేను కింద ఎందుకు పెట్టద్దు అంటున్నానంటే, మనం ప్రతిరోజు చిమ్ముతాము, ఇలా తగులుతుంది కదా చీపురు, మళ్ళీ దానికి తగలడం ఎందుకు, అంత మహాపాపం మనం ఎందుకు చేయాలి. ఒక చిన్న పీట కొనుక్కోండి, పీట కొనుక్కొని పీట మీద ఒక ప్లాస్టిక్ ప్లేట్ పెట్టి దాని మీద ఈ గాజు గ్లాస్ పెట్టండి. పెట్టిన తర్వాత ఎన్ని రోజులకి చేంజ్ చేసుకోవాలి మీకు తెలిసిపోతుంది. ఎన్ని రోజులు, కొంతమంది వారానికి, కొంతమందికి 15 రోజులకి, కొంతమంది నెల రోజులకి, ఇలా తెలిసిపోతుంది. అప్పుడు తెలుసుకున్న తర్వాత మీరు అంటే మొత్తం మీకు స్ప్రెడ్ అయిపోతుంది మొత్తము. అంటే మీరు అనుకోవచ్చు, కళ్ళుప్పే ఎందుకు పెట్టాలని. కళ్ళుప్పుకి నెగిటివ్ ఎనర్జీని తీసేంత శక్తి ఉంటుందండి. కళ్ళుప్పుకి, లవంగాలకి, నల్ల మిరియాలకి, తెల్ల ఆవాలకి, వీటన్నిటికీ నెగిటివ్ ఎనర్జీని తీసేంత శక్తి ఉంటుంది. నేను అందుకే కళ్ళుప్పు చెప్తున్నాను. కళ్ళుప్పు, సో అది మీరు కార్నర్లో ఒక పీట పెట్టి పీట మీద పెట్టుకోండి. ఎన్ని రోజులు చేంజ్ చేయాలనేది ఎవ్రీ 15 డేస్కి ఒకసారి చేంజ్ చేస్తే చాలా మంచిది. ఎన్ని రోజులు చేయాలి, ఇక్కడ మెయిన్ పాయింట్ ఎన్ని రోజులు చేయాలి. అక్క నాకు ఈరోజు బాగుంది, నాకు ఈ మధ్య కొంచెం మంచి పాజిటివ్ ఎనర్జీ కనబడుతుంది అనుకున్నంత వరకు చేయండి. మీకు ఎంత ఖర్చు అవ్వదు కదా. మీరు నమ్ముతారా, నేను ఈ గాజు గ్లాసులో ఉప్పేసి నేను బాత్రూంలో కూడా పెట్టేదాన్ని. అంటే ఇప్పుడు కొన్ని రీజన్స్ వల్ల పెట్టట్లేదు, మళ్ళీ పెట్టడం నేనైతే స్టార్ట్ చేశాను. బాత్రూంలో ఎందుకు అంటే, ఇప్పుడు మనము బయటకు వెళ్తూ ఉంటాం, ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, చిన్నపిల్లలు, మన ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా రోడ్డు మీదకి వెళ్తుంటాం. మనకు తెలుసో తెలియకో ఏదో ఒకటి తొక్కుతాం. ఎందుకంటే చాలా మంది షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే, నిమ్మకాయలు, మిరపకాయలు, పచ్చిమిర్చి అన్ని రోడ్డు మీద పడేస్తారు. మనకి తెలుసో తెలియకో అవన్నీ తొక్కుతూ ఉంటాం. తొక్కి మనం ఏం చేస్తాం, కొంతమందికి బయట కాళ్ళు కడుక్కునే సదుపాయం ఉంటుంది, కొంతమందికి అపార్ట్మెంట్స్లో వాళ్ళకి ఆ సదుపాయం ఉండదు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ బాత్రూమ్కి వచ్చి ఆ కాళ్ళు కడుక్కుంటారు. అక్కడే నెగిటివ్ ఎనర్జీ అనేది మీకు అక్కడ పోతుంది కదా. సో అందుకనే ఆ బాత్రూంలో కూడా కళ్ళుప్పు పెట్టాలి అంటారు. సో నేను మా ఇంట్లో వాళ్ళకు కూడా అదే చెప్తాను, రాగానే ఫస్ట్ కాళ్ళు ఇంకా కళ్ళు కడుక్కోమని చెప్తాను. ఎందుకంటే మనకున్న నెగిటివ్ ఎనర్జీ కాళ్ళు కడగడం వల్ల సగం అక్కడే పోతుంది. లేదు కాళ్ళు కడగకుండా ఇంట్లోకి వచ్చేసరికి అనుకోండి, అది మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అందుకే మనం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటాము. సో 15 రోజులకు ఒకసారి మార్చుకోండి, మళ్ళీ అవే కాయిన్స్ యూజ్ చేసుకోండి. మీరు ఫస్ట్ ఏదైతే కాయిన్స్ చూసారో మళ్ళీ అవే కాయిన్స్ యూజ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిసారి మార్చాల్సిన అవసరం లేదు, అవే కాయిన్స్ యూజ్ చేసుకోండి. మీకు మంచి ఓకే అక్క నాకు ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది అన్నంత వరకు పెట్టుకోండి. అలాగే చిన్న చిన్న టిప్స్ కూడా ఇంకా ఫాలో అవుతుండండి. ప్రతి మంగళవారం అయినా శనివారం అయినా ధూపం వేయండి, ఇంట్లో ధూపం వేయండి. ధూపం ఎలా వేయాలో కూడా నేను ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను, ఒకసారి నా యూట్యూబ్ ఛానల్లో చెక్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్లో చాలా అయితే మంచి మంచి కంటెంట్ ఉంది. మీకు ఓపిక ఉంటే, మీకు నచ్చితే ఒకసారి చెక్ చేసేయండి. నా వీడియో చూడండి, నేను పెట్టే షార్ట్ చూడండి, ఎక్కడ చెప్పనండి, మీకు నచ్చితే చూడండి. ఎందుకంటే ఇది చేయడం వల్ల కొంతమందికి కలిసి రావచ్చు, కొంతమంది కలిసి రాకపోవచ్చు. చేసి చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఇదేం పెద్ద పెద్ద పరిహారాలు, పెద్ద హోమాలు అవేం కాదు కదా. కళ్ళుప్పుతో చేసే చిన్న పరిహారం, తప్పకుండా ఎవరైనా చేయొచ్చు. మీకు నచ్చితే చేయండి. సో కామెంట్స్కి రిప్లై ఇవ్వలేని వాళ్ళు దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి. నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను. ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడం చాలా కష్టం కదా, అందుకైతే కామెంట్స్ ఆఫ్ చేసేసాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నన్నైతే ఇక్కడ నన్ను అడగండి, యూట్యూబ్ ఛానల్లో అడగండి, నేను మీకైతే రిప్లై ఇస్తాను. ఒకవేళ మీకు కుదరట్లేదు అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఇన్బాక్స్ చేయండి, నేను అక్కడ కూడా రిప్లై ఇస్తాను. సాధ్యమైనంత వరకు 99% అయితే నేను ప్రతి ఒక్కళ్ళకి రిప్లై ఇస్తాను. ఎందుకంటే నేను కూడా ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన అమ్మాయినే. మనము సంపాదిస్తాం, కొంతమంది వేలు లక్షలు సంపాదిస్తారు, కానీ కొంతమందికి ఆ డబ్బు అనేది ఊరికే పోతూ ఉంటుంది, తెలియకుండానే ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు చిన్న చిన్న టిప్స్ పాటించారనుకోండి, కనీసం అది మన దగ్గర ఉంటుంది. ఇదంతా లేదు నేను ఇంట్లో కూర్చొని పరిహారాలు పాటిస్తాను అంటే, కష్టపడితేనే ఏదైనా వస్తుంది. కష్టే ఫలి అన్నారు మన పెద్దోళ్ళు. కష్టపడితేనే ఏదైనా వస్తుంది. పడిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల ఏమవుతుందంటే, మనం సంపాదించింది అయితే మన దగ్గర కొంచెమన్నా నిలబడుతుంది. ప్రతి ఒక్కళ్ళు సంపాదించేది మనము మన కుటుంబం బాగుండాలి, 1 రూపాయి వెనకేసుకోవాలని. అందుకే నేను చెప్తున్నాను.
సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అయితే కామెంట్ సెక్షన్లో అడగండి. నేనైతే సాధ్యమైనంత వరకు అయితే మొత్తం క్లియర్గా చెప్పాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి.